నా దగ్గర ఒక ₹1,00,00,000 ఉంది. ఆ ₹1,00,00,000తో అక్కడ ఒక బిల్డింగ్ రెడీలో ఉంది. అది ₹1,40,00,000 చెప్తున్నారు. ఆ బిల్డింగ్ గనక నేను కొనుక్కుంటే ₹40,00,000 అదనంగా అప్పు చేయాలి. పైన మిగతాదంతా కలిపితే ఒక 50,00,000 అప్పు చేయాల్సొస్తది. ఆ బిల్డింగ్ నేను కొనుక్కున్నప్పుడు దాని మీదన వచ్చే రాబడి అంటే దాంట్లో దాన్ని అద్దెలకి ఇచ్చుకోవడం వల్ల నాకు నెలకు ఒక ₹1,00,000, ₹1,50,000 డబ్బులొస్తుందనుకోండి. నేనది కొనుక్కుంటే తప్పులేదు. అప్పుడు ఈ ₹40,00,000 అప్పు చేసి ఒక 3 ఏళ్ళు తిరిగేటప్పటికి ఆ 1,50,000 అప్పు తీర్చేస్తాను. నాకు ₹1,00,00,000 ఆస్తి ఉంటది. ఈ 1,50,000 నెల నెల నాకు ఆ తర్వాత లాభం. ఇది వ్యాపార సూత్రం. అంటే రాబోయే రోజులకి మనం పెట్టే పెట్టుబడి రిటర్న్స్ వచ్చేది అనుకున్నప్పుడు ఎంత పెట్టుబడి పెడితే తప్పులేదు. అలాగని అది ₹2,00,00,000దో, ₹3,00,00,000 ఉన్నదాన్ని నా దగ్గర 1,00,00,000 ఉండగా కొనుక్కున్నాననుకోండి. అప్పుడు నా అంత వెధవ ఇంకోడు లేడు. అలా కాకుండా నా దగ్గర ఏ పైసా లేదు. అప్పిచ్చేవాడు ఉన్నాడు బ్యాంకోడు. కాబట్టి నేను ₹1,00,00,000 ₹4,00,00,000 పెట్టి కొనేసి దాని మీద ₹1,00,000 ఆదాయం వస్తుంటే కనుక నేను తీసుకుంటే ఏమవుతా? నేను డిఫాల్టరే కాకుండా బ్యాంకోడిని కూడా ముంచినోడినవుతా. ఇప్పుడు అమరావతి విషయంలో అతి చేస్తున్నాం. మన చేతిలో ఉన్న పని మనం చెయ్యాల. మన భవిష్యత్తులో మనం కలలు గనేటటువంటి ఆదాయాన్ని అడ్డుపెట్టుకుని అప్పులు తీసుకుంటే నిండా మునిగేది ఆంధ్ర ప్రజలు. ప్రభుత్వాలు చేసే తప్పుకి నాశనం అయ్యేది జనాలు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు నిన్న నేను ఆ వీడియో దీనికి సంబంధించి పెట్టా. ఏది ఈనాడు రాసిన వార్తే 750 చదరపు కిలోమీటర్లకు సంబంధించింది ఏదో సెకండ్ పేజ్ ఇదంతా తీసుకుంటారు. అయితే ఒకేసారి తీసుకోరు. కానీ 1,70,000 ఎకరాల దాకా కావాల్సి ఉంటుంది. 1,40,000 ఎకరాలు ఎంతో అన్నటువంటి. 1,40,000 తీసుకోరు కదా, అదంతా పరిధిలో అని చెప్పి రాస్తున్నారు. పరిధిలో కాదురా నాయన. ఈ 750 చదరపు కిలోమీటర్లలో ఒక 1,40,000 ఎకరాలు భూసేకరిస్తారు. అది రోడ్ల కోసమో, కాలువ కోసమో, మంచినీళ్ళ కోసం, ఇంకో దానికోసం. అరే మన దగ్గర ఇప్పుడు జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు, పెన్షన్లు ఇవ్వడానికి డబ్బులు లేవు. చివరికి ప్రతి నెల అప్పు చేస్తే కానీ మన పని జరగట్లేదు. ఈవెన్ రాజధాని కట్టడానికి అప్పు చేస్తున్నాం. భవిష్యత్తులో 1,00,000 కోట్లు వస్తాయంటే ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్కి ఇవాళకి కూడా 1,00,000 కోట్లు లేదు. ఇవాళకి 50-60 వేల కోట్లే ఉంది తెలంగాణలో హైదరాబాద్ నుంచి వచ్చే ఆదాయం. ఏది 100 సంవత్సరాల పాటు కష్టపడితే. పోనీ చంద్రబాబు గారు చెప్పినట్టు ఆయన వచ్చిన తర్వాతనే హైదరాబాద్ బాగుపడిపోయింది అనుకున్నా, అప్పటి నుంచి లెక్క చూసుకున్నా ఇవాళకి 50,000 కోట్లు 60,000 కోట్లు ఎక్కడ? అలాంటిది ఇక్కడే ఎప్పటికి రావాలి, ఎప్పటికి సంపాదించాలా? ఇప్పుడు దాన్నంతా బాగు చేయాలంటే ఇప్పుడు అన్యాయం అయిపోయేది ఎవడు? రైతు. అక్కడ చక్కగా 3 పంటలు పండించుకుంటున్న వాళ్ళు గుంటూరు, పల్నాడు ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎకరం వచ్చేటప్పుడు కోట్లలో ఉన్నటువంటిది తీసుకుని వాళ్ళకి 10 లక్షలు ఇస్తాం, 20 లక్షలు ఇస్తామంటే ఎట్లాగది? అన్యాయం చేయడం కదా వాళ్ళకి, కడుపు కొట్టినట్టు కదా వాళ్ళకి, మోసం చేయడం కదా వాళ్ళని. లేదు సమీకరణ, అరే మొదటి ఇచ్చినోడికే దిక్కు లేదు, వాళ్ళకి తీసుకెళ్ళి ఏ మార్మూల్లో పడేశారు. మొన్న మళ్ళీ లాటరీ తెస్తుంటే సరైన ప్లాట్లు రాలేదంటే అట్టట్ట అంటారు అంటున్నారు. ఏంటిది? ఎంత చెట్టుకి అంత గాలి వీయాలి, వస్తుంది. అంతేగాని చెట్టుని పీక్కు తినకూడదు. బంగారు బాతు లాంటి ఆంధ్రప్రదేశ్ని దాంట్లో ఉన్న గుడ్డుని రోజుకి పొదుపుకుని ఆ బంగారపు గుడ్డుతో లబ్ధి పొందాలి కానీ పీక పిసిగేయకూడదు. ఆంధ్ర ప్రజలకి అల్లాడించకూడదు. ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది.